అందరికీ నమస్తేనండి. ఈరోజు మనము హైదరాబాద్లోని బషీర్బాగ్ పూల్బాగ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఆ ఆంజనేయ స్వామి దేవాలయం ఎలాంటిదంటే చాలా పురాతనమైనది, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పూజారులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనాలే కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయితే ఈ యొక్క హనుమంతుని సేవ చేసుకోవడానికైతే చాలా రకాలైన పూలతోటి, పళ్ళతోటి, అదేవిధంగా తమలపాకులతోటి, చందనంతోటి స్వామికి చాలా ఇష్టం అంట చందనాభిషేకం. ఆ చందనాభిషేకంతో అయితే స్వామికి రోజు పూజలు చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మంగళవారమే కానీ శనివారమే కానీ ఈ యొక్క దేవస్థానము చాలా భక్తులతోటి రద్దీగా కిటకిటలాడుతూ ఉంటుందట. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు ఎవరైతే ఉన్నారో మహారాజ్ అని అంటారు. ఆ మహారాజ్ పూజారి గారిని ఈ యొక్క గుడి యొక్క చరిత్ర ఏంటిది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క పూల్బాగ్ దగ్గర ఉన్నటువంటి ఈ హనుమాన్ టెంపుల్ ఉంది, అదేవిధంగా ఈ యొక్క సంస్థానానికి సంబంధించిన విశేషాలు ఏమున్నాయో ఒక్కసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్వాमीजी प्रणाम। जय श्री राम। जय श्री राम जी। स्वामी, ये हनुमान जी का बारे में कुछ बात। जी, पहले तो सभी को, जो आपके दर्शक हैं, उनको भी जय श्री राम। और ये मंदिर ऐसा बताया जाता है कि 400-450 साल पुराना मंदिर है। और इस मंदिर की स्थिति आज जैसी आपको दिख रही है, अभी 2 साल पहले इसकी स्थिति इससे भी बदतर थी। अभी ये कुछ बस्ती वालों के मदद से, कुछ डोनर्स के मदद से आज आप इस भव्य मंदिर को देख पा रहे हैं। कुछ समय पहले ऐसा बताया जाता है कि इस मंदिर में, जहाँ पर ये हनुमान जी आज ऊपर बैठे हुए हैं, कुछ दिनों पहले नाले का पानी तक इनके ऊपर जाता था। आज भगवान की कृपा से, आज ये बस्ती वालों की थोड़ी सी मदद के कारण और बाहर का सपोर्ट, इसके कारण आज मंदिर का ये बहुत अच्छा काम हुआ है, जो बस्ती वालों की तरफ से, जो क्योंकि ये बस्ती की जगह है और बस्ती वालों ने ये पूरा जगह मंदिर के नाम किया और मंदिर को बनाने के लिए इतना सहयोग किया, ये काबिले तारीफ बस्ती वालों की भी है। तो ये पुरातन मंदिर है और इसको आज से, अभी ये 2 साल हुआ है इसको बनके, अभी 2 साल कंप्लीट नहीं हुए। आशा करते हैं कि ये मंदिर आने वाले समय में इसी तरीके से ऊंचाइयों को छूता रहे, लोगों का आवागमन हो। हम यहाँ पर हर प्रकार का त्योहार मना रहे हैं 2 साल से, जैसे कि हनुमान जयंती, हनुमान जन्मोत्सव हो गया, रामनवमी हो गई, अथवा दीपावली का कार्यक्रम हो गया। और यहाँ पर काफ़ी देवी देवताएं हैं, मैं आपको बता सकता हूँ, जैसे सूर्य नारायण है, शिव पंचायतन है, दक्षिणामूर्ति है, नवग्रह मंडली है, सुब्रमण्यम स्वामी है, शनिश्वर भगवान है, गणेश जी हैं, लक्ष्मी माता हैं और साक्षात हनुमान जी हैं। तो आप सभी लोगों से निवेदन है कि ज़्यादा से ज़्यादा संख्या पर आएं, मंदिर में दर्शन, पूजा अर्चना करें और भगवान की असीम शक्तियों का कृपा लें। पूजा का देखिए, हमें जिस प्रकार से हमें भोजन का विशेषता, हमें शरीर को चलाने के लिए
वैसे ही मन को शुद्ध करने के लिए, भगवान की प्राप्ति करने के लिए हम पूजा को एक आधार बनाते हैं। जिस प्रकार से मन को, तन को, और जैसे हम तन को धोते हैं किससे, पानी से, साबुन से, शैम्पू से, उसी प्रकार से पूजा से अपना मन शुद्ध होता है। मन का स्नान होता है पूजा से। हमारे अंदर जो भाव होते हैं, भाव से भगवान भोज करते हैं, भगवान का भोग लगता है। इसीलिए अपने मन को समर्पित करके भक्ति भाव से पूजन अर्चना करना चाहिए। సో ఈ రోజు అయితే ఈ హనుమంతుని యొక్క ఆవరణలో మిస్టర్ ఇండియా శివ నగర్ అయితే మనతో ఉన్నారు. ఒక్కసారి అన్న మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అందరికీ జై శ్రీరామ్. నా పేరు శివ. నా ప్రొఫెషన్ వచ్చేసి బాడీ బిల్డింగ్. సో శివ మిస్టర్ ఇండియా అంటేనే నన్ను సిటీలో అంతా గుర్తుపడతారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇది వచ్చేసి మనకు ఒక 400 ఇయర్స్ నుంచి ఉన్నట్లు మనకు ఒక చరిత్ర చెప్తుంది. నేను ఈ మధ్యనే వస్తున్నా. ముందు చూస్తే చాలా చిన్నగా ఉండే ఈ టెంపుల్, ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఇక్కడ వస్తే ఒక మనసుకి ఒక పీస్ అనేది, మంచిగా మనశ్శాంతి, ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేది ఇక్కడ వస్తాయి. సో నేనేం కోరుకుంటున్నా అంటే అందరూ ప్రతి వారం ఏదో ఒక గంట, హాఫ్ అన్ అవర్ టైం తీసి టెంపుల్కి రావాలి. మన హిందూయిజంని మనమే ముందుకు నడిపించాలి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే గోసేవ అనేది నాది ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఎవ్రీ డే నేను గోసేవ అనేది చేస్తా. గౌమాతకి జై. ఎప్పటికన్నా మనం ఎంత అని చేస్తున్నాం అనేది కాదు, అందులోకేని కొంచెం తీసి మనము ఇసొంటి దాంట్లల్లో ఇంకా కొంచెం పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకు ఈ హెల్పింగ్ నేచర్ అనేది కొంచెం అందరూ చేయాలని అనుకుంటున్నా. జై శ్రీరామ్ అండి. నేను ఈ గుడికి రెగ్యులర్ ఎవ్రీ ట్యూస్డే వస్తుంటాను. మళ్ళీ సాటర్డే రోజు నేను ఖైరతాబాద్ పవర్ హనుమాన్ వెళ్తున్నాను. ఈ గుడి నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాను, నేను రీసెంట్లీ డెవలప్ చేశారు. సో చాలా మంచి చేశారు. గోశాల కూడా ఉంది ఇక్కడ. సో చాలా మంచి డెవలప్ చేశారు గుడి. సో ఎవ్రీ ట్యూస్డే నేను వస్తుంటాను. జై శ్రీరామ్. సో ఇది పురాతనమైన గుడిగా ప్రసిద్ధి చెందింది కదా, దాదాపు ఎన్ని సంవత్సరాల? నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాను అండి, ఒక 35 సంవత్సరాల నుంచి చూస్తున్నాను గుడి. ముందు ఇంత పెద్దగా లేకుండే, ఒక చిన్న గుడి ఉండే. ఒక 2 ఇయర్స్ నుంచి డెవలప్ చేశారు. కానీ ఇక్కడ రాగానే పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అందుకే నేను ఎవ్రీ ట్యూస్డే వస్తుంటాను. గౌశాల కూడా ఉంది ఇక్కడ. సో శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ. సో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. భక్తులు వచ్చినప్పుడు చాలా తక్కువ ఉంటారండి. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు గుడి. సో ఇంకా భక్తులు రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై హనుమాన్. స్వామి, ఇప్పుడు మీరైతే ఈ హనుమంతుని యొక్క గుడిలో ఉన్నారు, అదే విధంగా హనుమంత్ స్వామి యొక్క మాలకన్నా వేసుకున్నారు కదా. సో హనుమంతుని యొక్క విశేషాలు ఏంటో? జై శ్రీరామ్ అందరికీ. నేను ఇక్కడ 41 డేస్ మాల చేసిన. ఇక్కడే ఈ గుడిలోనే మా సన్నిధానం ఉంది. ఇప్పటికీ మా 30 డేస్ అయిపోయింది. ఇక్కడ 30 డేస్ మేము ఉన్నాము. ఇక్కడ 30 డేస్ ఇక్కడ స్వయాన హనుమంతుడు మాతో ఉన్నట్టు ఆ ఫీలింగ్ మాకుండే అనమాట. అందుకనే భక్తులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఏంటంటే ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి ఈ గుడికి విచ్చేసి మీ అదృష్టం మీరు కూడా పొందుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గుడిలో ఎంత ఒక శక్తి ఉందంటే, ఈ గుడిలో మనం ఎంటర్ కాగానే హనుమంతుడు మనతో ఉన్నంత ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే 30 డేస్ నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఇంకా 10 డేస్ 11 డేస్ ఉంది ఇంకా మాది. మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నా. సో ప్రతి ఒక్క భక్తునికి ఈ బషీర్బాగ్ పూల్బాగ్ అంటారు. ఇక్కడ పారదివాడ బస్సి పక్కనే బషీర్బాగ్ బ్రిడ్జ్ పక్కన పూల్వాడ అంటారు దీన్ని. సో ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క మందిర్కి వచ్చి విచ్చేసి మీ అదృష్టం మీరు కూడా పొందుతారని నేను అనుకుంటున్నా. జై శ్రీరామ్. ఈ గుడి చాలా మా పూర్వజుల అప్పటి నుంచి ఉందండి. ఈ భూమి లోపట్టు ఉండే అప్పటికి మా పెద్దలు పూర్వజులు ఏం చేసిరు, తవ్వడానికి చేసే హనుమంతుడు వెళ్ళాడు, అక్కడికే స్థాపన చేసిరు. హనుమాన్ जयंती होता, श्रीनवमी पूजा होता, दीपावली होती, उगादी का होता. अच्छा कौन सा त्योहार हुआ वो पूरा सब अच्छा होता. भगवान महाराज जी भी अच्छा अर्चना वो कराते, सब अच्छे पूरा अच्छा. यहाँ डेली अन्नदानम चलता, बाहर डेली होता, पूरा अच्छा चलता. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.